మమతా బెనర్జీ రాజీనామా. ఆగండి చేస్తానని మాత్రమే అన్నారు కానీ చేయలేదు. తన వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకూడదని, అలా జరిగితే రాజీనామా చేయడానికి సిద్ధమే అని ప్రకటించారు. అయితే మమతా బెనర్జీ లాంటి వ్యక్తి రాజీనామా చేస్తారా? ఆమె ప్రకటనకు లేక దీని వెనక వ్యూహం ఏమైనా దాగి ఉందా? చూద్దాం. కానీ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీ నేషనలిస్ట్ హబ్ NH ప్రైమ్ పేరుతో తొలి తెలుగు OTTని ఆవిష్కరించింది. www.nhprime.in కు లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. మమతా బెనర్జీ రాజీనామా ప్రకటన వెనుక అసలు కారణాలు అనేకం ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది పార్టీలో అంతర్గతంగా దీదీపై పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత. కొద్ది వారాలుగా పశ్చిమ బెంగాల్ను ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన కుదిపేస్తోంది. ఆర్జీకర్ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్పై కొంతమంది దుండగులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటన మమతా బెనర్జీ సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. అందులోనూ హోంమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆమె. అందుకే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాల్సింది మమతా బెనర్జీనే. ఓవైపు రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు ఎటువంటి రక్షణ లేకుండా పోతోందని బీజేపీ విమర్శిస్తూనే ఉంది. అందులోనూ వైద్యులు కూడా ఈ ఘటన తర్వాత తమకు రక్షణ పరంగా పూర్తిస్థాయి హామీ ఇస్తే తప్ప విధులకు హాజరు కాబోమని భీష్మించారు. తమ డిమాండ్లను పరిష్కరించడానికి దీదీయే స్వయంగా సమావేశం కావాలని కోరుతున్నారు. మొత్తం 30 మందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మమతా బెనర్జీ అందుకు ఒప్పుకోవడం లేదు. కేవలం వీడియో రికార్డింగ్కు మాత్రమే ఓకే చెప్పారు. దీంతో డాక్టర్లు సమావేశాన్ని బాయ్కాట్ చేశారు. దీనివల్ల మమతకు భంగపాటు తప్పలేదు. ఏకంగా 2 గంటల పాటు డాక్టర్ల కోసం వేచి చూశారు. ఈ భంగపాటు తర్వాత చివరి అస్త్రంగా తాను రాజీనామాకైనా సిద్ధమే అని, వైద్యులు సమ్మె విరమించాలని కోరారు. రాష్ట్రంలో రోగులు వైద్యం లేక ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమైనా వైద్యులు దిగిరావాలని రిక్వెస్ట్ చేశారు. నిజానికి ఈ ప్రకటన వైద్యుల కోసమో, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనో చేయలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు పట్ల సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సర్కార్ ఆర్జీకర్ ఘటనకు నిరసనగా రాజీనామా చేశారు. ఈ ఘటన సమయంలో బాధితురాలికి కాకుండా నిందితులను కాపాడే విధంగా మమతా బెనర్జీ వ్యవహరించడమే ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం. ఘటన జరిగినప్పుడు సాక్ష్యాధారాలను సైతం చెరిపివేసేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించారన్న ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన గది చుట్టూ వెనువెంటనే ఆసుపత్రి రెనోవేషన్ పేరిట గోడలు పగలగొట్టించారు. ఈ రెనోవేషన్ లేఖ కూడా సరిగ్గా ఘటన జరిగిన మరుసటి రోజే విడుదలైంది. దీంతోపాటు బాధితురాలి మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు పట్టిన ఎక్కువ సమయం తీసుకోవడం, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం లాంటివి పలు అనుమానాలకు తావిచ్చాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఈ కేసు CBIకి అప్పగించే సమయంలో కోర్టులో కపిల్ సిబల్ వాదించారు. ఆయన వాదనలపై CJI కూడా ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. అందులోనూ వెనువెంటనే CBIకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. కేసును బదిలీ చేయడానికి తమకు వారం రోజుల సమయం కావాలని కోరారంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కోర్టు ఈ కేసును CBIకి అప్పగిస్తుందనగా ముందు రోజు వందలాది మంది ఆర్జీకర్ ఆసుపత్రిపై దాడికి దిగబడ్డారు. అత్యాచార ఘటన జరిగిన ప్రదేశమే టార్గెట్గా ఈ దాడి జరిగింది. ఇందులో చాలా వరకు సాక్ష్యాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది దుండగులు ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు సైతం పాల్పడ్డారని CBI వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మహిళా సీఎంగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అటువంటి రాష్ట్రంలో ఒక మహిళపై అఘాయిత్యం జరిగితే వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సింది. కానీ మమత అలా చేయలేదు. ఈ కేసులో నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నించింది. దీంతో దేశవ్యాప్తంగా మమతా బెనర్జీపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అయితే మమతా బెనర్జీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2021 పోస్ట్ పోల్ వైలెన్స్ సమయంలో వందలాది మందిపై దాడులు జరిగాయి. బీజేపీ కోసం పనిచేసిన అనేక మందిని ఊచకోత కోశారు. ఆ సమయంలోనే దేశవ్యాప్త వ్యతిరేకత వ్యక్తమైనా మమతా బెనర్జీ ఏమాత్రం జంకలేదు. కానీ తొలిసారి రాజీనామా చేస్తాను అని చెప్పడానికి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం కావడమే ప్రధాన కారణం. ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేస్తే తదుపరి ఎన్నికలకు వెళ్తారా, లేక పార్టీలోనే మరొకరిని సీఎం పదవికి ఎంపిక చేస్తారా అనే విషయానికి వస్తే మమత ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే సీఎం రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేస్తే 6 నెలల్లో ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. అదే జరిగితే ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడంతో ఇది ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఎంతమాత్రం లేదంటారు నిపుణులు. ఇక పార్టీలోనే మరొక వ్యక్తికి సీఎం పదవిని అప్పగిస్తే అందుకు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సిద్ధంగా ఉన్నారు. ఇదే జరిగితే పార్టీలో ఇప్పుడున్న అంతర్గత పోరు మరింత ఎక్కువ అవుతుంది. అభిషేక్ బెనర్జీని వ్యతిరేకించేవారు పార్టీలో చాలామంది ఉన్నారు. అందుకే మమతా బెనర్జీ రాజీనామా ప్రకటన కేవలం కల్పితం మాత్రమే. ఇప్పటి వరకు ఉన్న ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు కేవలం ప్రకటన మాత్రమే చేశారు. అంతే తప్ప దీన్ని నమ్మి డాక్టర్లు సమ్మె విరమిస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.